ఏం కావాలి మేడం? లేడీస్ వేర్ ఎక్కడ? ఓకే మేడం, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్తే. ఎవరెవరికి ఏం కావాలండి? ఓ ఆడవంచి కావాలండి. ఆ? ఏంటి? అదే ఆడలు కట్టుకున్న చీరలు కావాలి. అటువైపునై చూడండి. అత్త మంగటి వైపు ఉంటుంది, పద. ఇదిగో బాబు సేల్స్ మెన్, మా మేడం గారికి మంచి మంచి చీరలు చూపించు. మేడం ఈ చీర మేడం స్వరూప మేడం వస్తున్నారండి. మామ్ వచ్చిందేంటి? బేబీ షాపింగ్ వచ్చారా? అవునండి, జైసార్ కూడా వచ్చారండి. ఆయనతో పాటు మ్యాడ్ మలికా సోది శరత్ కూడా వచ్చారండి. వాళ్ళెవరు? వాళ్ళు ఈ మధ్య జైసార్కు పట్టిన రాహుకేతువులండి. మేడం గారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న దుష్టగ్రహాలండి. సరే, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను బేబీతో కొంచెం. అలాగే మేడం. థ్యాంక్ యూ. ఏమండి, డ్రెస్సెస్ చూపించండి. ఏంటి మంగా, జైతో కాంప్రమైజ్ అయి కాపురం చేయమంటే తల మీదకి మరో నిపుల కొంపడి తెచ్చుకున్నావేంటి? నేనేం చేయను మేడం. ఆ అమ్మాయి గారి ఆయన గారి చిన్నప్పటి ఫ్రెండ్ అట. ఇద్దరు కలిసి ఏదో సిక్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారట. అవును, జై నాకు కాల్ చేసి చెప్పాడు. అసలు తన్ని ఎందుకు ఎంటర్ కానిచ్చావు? ఆ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పి చూశారు మేడం. ఆయన ఏదో కవర్ చేశారు. సర్లే, నేను చెప్పి చూస్తాను. అసలు జై ఎక్కడ? మల్లిక, ఈ డ్రెస్ చూడు ఎలా ఉంది, బాగుంది. ఒకసారి ట్రై చేస్తావా? ఓకే జై. యా. జస్ట్ మినిట్. హలో బాబాయ్ గారు, మావిడికి మంచి డ్రెస్ చూపించండి. సర్లే, నేను మాట్లాడతాను. కట్టయిపోయింది. హలో జై. హాయ్ ఆంటీ, మీరేంటి ఇక్కడ? నీ కార్ చూసి వచ్చాను. నువ్వు చేస్తుందేం బాగోలేదు జై. ఆల్రెడీ నీకు చాలా బిజినెస్లున్నాయి. నీకు ఇంకో సిక్ యూనిట్ అవసరమా? మీ క్వశ్చన్ స్ట్రైట్ గా లేదంటే మళ్ళీ గురించి అడగాలనుకుంటున్నారు కదా. తన నా ఫ్రెండ్, నా ఫ్రెండ్ కష్టాల్లో ఉంది, ఆదుకోవాలి కదా. కానీ నిత్య స్ట్రెస్ ఫీల్ అవుతుంది. తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఎవరంటే మనశ్శాంతి లేకుండా చేసింది? తనా నేనా? జై ప్లీజ్ జై. నన్ను తప్పు పట్టే బదులు తప్పు ఎవరు చేశారో ముందు అది తెలుసుకోండి. మొదలు పెట్టింది ఎవరో అదో ఆలోచించండి. అయినా అది కాదు జై, ఒక్కసారి నేను కాదండి. అత్త, స్వరూప్ ఇక్కడే ఉంది. ఎక్కడ్రా? అదిగో. నేను ఎలాగో
తప్పించుకుంటాను, నువ్వు తప్పించుకో. ఎలా తులసి జై జై ఐ విల్ బి బ్యాక్. ఆంటీ జై ప్లీజ్. అబ్బులు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది బయట మీ కారు చూశానండి, లోపల ఉంటారు కదా అని వచ్చాను. నిన్న తులసి ఆచూకీ తెలిసిందని వెళ్ళావు కదా, దొరికిందా? లేదు మేడం, మిస్ అయింది. మిస్ అవ్వలేదు అబ్బులు. కొంపదీసి అత్త నాతో ఉన్నట్టు తెలిసిపోయిందా ఏంటి? ఆ తులసి మిస్ అవ్వలేదు, ఇక్కడే ఉంది. ఇక్కడ మేడం? ఇక్కడ దాన్ని నేను చూశాను. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారా మేడం? నాకింకా సైట్ రాలేదు అబ్బులు, ఖచ్చితంగా దాన్ని నేను ఇక్కడ చూశాను. ప్రాబ్లం ఏంటంటే మంగ కూడా ఇక్కడే ఉంది. ఇద్దరు కలవకూడదు, కలిస్తే మనం అయిపోతాం. మేనేజర్, ఏమైంది మేడం? ఒక 10 నిమిషాల పాటు మాల్లోంచి ఎవరూ బయటికి వెళ్లకుండా చూడండి ప్లీజ్. అలాగే మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎంత క్యూట్ గా ఉన్నావే మల్లిక. ఈ డ్రెస్ లో నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చుతావు. మ్మా! Yes! బల్లి 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 జై బల్లి బల్లి. ఏమైంది?
జై వస్తాడు. బల్లి 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 జై మళ్ళీ మేడం బల్లి. మేడం సారీ మేడం. సారీ, ఐఎమ్ వెరీ సారీ మేడం. మల్లిక ఎందుకు వచ్చావు? బల్లి కనిపించింది జై, మీద పడుతుందేమోనని భయపడార్చాను. బల్లికే ఇంత భయమా? నేనైతే రాక్షసి బల్లి మీద పడ్డా భయపడలేదు. నేను రాక్షసి బల్లినా? అవును, అప్పుడెప్పుడో అంతరించిపోయి మళ్ళీ ఇప్పుడు నీ అవతారంలో పుట్టాయి. పళ్ళు ఇకిలించావంటే పళ్ళు రాలగొడేస్తాను. ఏదో గుర్రపు తగిలింపు నువ్వును. హే మల్లిక, ఈ డ్రెస్ లో నువ్వు ఏంజెల్లా ఉన్నావు తెలుసా? ఏంజల్లా కాదు, ఏలియన్లా ఉంది కదా మేడం? నాలుగు కంట్రోల్లో పెట్టుకోకపోతే కోసేస్తాను. రేయ్, ఏమిట్రా అరే. నువ్వు కోసే? ఇంతకు ముందు తను నువ్వు కొట్టావు, ఇప్పుడు తను నిన్ను కొట్టాడు. మ్మ్. లెక్క సరిపోయింది. మల్లిక, ఎవరు ఏమన్నా నువ్వు అద్భుతస్య అద్భుత. అంతేం లేదు, ఆ, నేను ఈ డ్రెస్ వేస్తే ఇంకా బాగుంటాను. చెప్పండి చారి గారు. అవును మేడం గారు, ఆ డ్రెస్ వేసుకుంటే అండి రచ్చో రచ్చస్య రచ్చభ్య. ఆ, అది వేసుకొని చూపించమనండి. ఇప్పుడే చూపిస్తాను. అబ్బులు, నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. అలాగేనండి. అబ్బులు, ఇలా రా. అత్త, ఎక్కడున్నావా? రా వెళ్ళిపోదాం. ఎక్కడికి రా? నేను స్వరూప చూసేసిందే. తన చేతికి చిక్కేవంటే నేను చంపేస్తుంది. మరి మంగను చూడకుండా ఎలా రా వచ్చేది? మంగని మరోసారి చూడొచ్చతా. ముందు నువ్వు బతికుండడం ముఖ్యం. రాత్తా. లేదురా, నా మాట విను. ఒక్కసారి మంగను చూసి వెళ్దాం. మంగను చూడకుండా నేను రాలేనురా, నా వల్ల కాదు. నీకన్నా పిచ్చా అత్త? మంగ ఎక్కడికి పోదో. ఆ స్వరూపకి చిక్కేవంటే నీ పానం పోతుంది. నా మాట వినత్తా. లేదురా, ఒక్కసారి మంగను చూసి వెళ్దాం. మంగతో నేను మాట్లాడకపోయినా పర్వాలేదు, దూరం నుంచి చూసి వెళ్ళిపోదాం. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదత్త. మనిద్దరం ప్రమాదంలో పడతాం. నా మాట వినత్తా. పద.
శరత్ ఈ డ్రెస్ ని ప్యాక్ చేయమని చెప్పు. జై వెళ్దామా? యా, ఆగండి, ఎక్కడికి వెళ్ళేది? మా మేడంని చూసి వెళ్ళండి. మీ మేడం ఏమైనా ఎవరెస్టా లేక తాజ్ మహలా? తాజ్ మహల్ అంత అందం, ఎవరెస్ట్ అంత గొప్పతనం చూశాక మీరే చెప్తారు సార్. బిల్డప్ బాగానే ఇస్తున్నావు. బిల్డప్ కాదురా బుడంకాయ్. జై ఏమిటి సార్, మా మేడం గారిని చూడగానే ఫిదా అయిపోయినట్టున్నారు. అదేం లేదు. మరెందుకు దగ్గరగా వస్తున్నారు? నువ్వు వేసుకున్న డ్రెస్ ఏంటా అని. కవరింగా? నువ్వు నీ చెంచా చారిగాడు తప్ప నువ్వు అందంగా ఉన్నావని ఒక్కరినమని చెప్పు. వావ్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఫంటాస్టిక్, అద్భుతం. సారీ మేడం, మిమ్మల్ని ఇలా చూసి పొగడకుండా ఉండలేకపోతున్నాను మేడం. మీరు స్వర్గం నుంచి నేరుగా మా షాపింగ్ మాల్కి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం మేడం, మీరేమీ అనుకోకపోతే మీరు మా షాపింగ్ మాల్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారా? నేనా? అబ్బా అవును మేడం, అబ్బో మిమ్మల్ని మించిన సెలబ్రిటీ నేను ఇంతవరకు చూడనే లేదండి. అబ్బా ఏ మా మేడం కనిపించలేదా? ఒరే ముప్పారం, మా మేడం దేవకన్యగా ఉంటే మీ మేడం దిష్టి బొమ్మలా ఉంది, ఎలా కనిపిస్తుంది? ప్లీజ్ 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 మేడం, బ్రాండ్ అంబాసిడర్ ఉండడానికి ఒప్పుకోండి మేడం. నాకే అభ్యంతరం లేదు కానీ మా వారిని అడగాలి. సార్ సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, సార్ కొంచెం ఒప్పుకోండి సార్. అప్పులు మంగ